హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గుమగుమలాడే కొరమీను చేపల పులుసు ఎలా వండాలో మీకు చూపిస్తానండి. ముందుగా చేప ముక్కలను బాగా శుభ్రం చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత కూర కోసం జీలకర్ర, ధనియాలు, ఆవాలు, గసగసాలు, మెంతులు దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత పులుసు కోసం సుమారుగా ఒక 50 గ్రాముల చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు టమాటా గుజ్జును తీసుకోవాలి. టమాటా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. ఈ చేపల పులుసుని నేను మట్టి కుండలో వండుతున్నానండి. చేపల కూరకు సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకు ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ మట్టి కుండలో ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది రోట్లో దంచుకున్నదండి, మిక్సీలో వేసింది కాదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో టమాటా గుజ్జును వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. టమాటా కంపల్సరీ ఏం కాదండి, ఇష్టం లేని వాళ్ళు టమాటా వేసుకోకపోయినా పర్వాలేదు. టమాటా లేకపోయినా సరే కూర టేస్ట్ బాగుంటుంది. వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఈ కొరమీను చేప చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో ముళ్ళులు కూడా ఉండవు. చిన్నపిల్లలకు తినిపించడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ముక్కలు వేసుకున్న తర్వాత వీలైనంత వరకు గరిటెని అవాయిడ్ చేయాలండి. చేతితోనే తిప్పుకోవాలి, లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ముక్కల్ని నెమ్మదిగా తిప్పుకోవాలి. ఈ చేప ముక్కల్ని ఒకసారి తిప్పుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం పులుసు వేయలేదు కాబట్టి తాలింపులోనే చేప ముక్కల్ని 2 వైపులు కాస్త వేయించుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. మీకు ఎంత పులుసు కావాలో అంత వాటరు ముందుగానే వేసుకోవాలండి. చేపల పులుసు 2 నిమిషాలు మరిగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు తాలింపులో వేసే కంటే ఇప్పుడు వేసుకుంటేనే కూర రుచిగా ఉంటుందండి. తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ వేసుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుందండి. ఇది కేవలం ఈ చేపలకే కాదండి, మనం వండుకునే ఏ చేపల కూరకైనా సరే ఇలా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి తిప్పుకొని మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కూరని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి, అప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది. చూసారు కదా, ఆయిల్ పైకి తేలిపోయిందండి, అంటే కూర రెడీ అయిపోయినట్టే. అంతేనండి, సింపుల్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ కర్రీ వండుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు.